సంస్కారం, సత్యం, సేవాతపన ఇవన్నీ ఒకే రూపం. ఆయనే మన మాగంటి మురళీమోహన్ గారు. చాటపర్రు అనే చిన్న గ్రామం నుంచి బయలుదేరిన ఒక యువకుడు తన క్రమశిక్షణ, కృషి, ధర్మనిష్ఠితో తెలుగు తల్లి హృదయంలో అజరామరమైన స్థానాన్ని సంపాదించారు. 1973లో తెలుగు సినిమాల్లో ప్రవేశించి జగమే మాయ, తిరుపతి, ఓ తండ్రి తీర్పు, వారాలబ్బాయి, గ్యాంగ్ లీడర్, నిర్ణయం వంటి చిత్రాలతో నిజాయితీ, మానవత్వం, సంస్కారం కలగలిపిన పాత్రలతో కోట్లాది హృదయాలను తాకారు. ఆయన ప్రతి పాత్ర ఒక విలువను బోధించింది. ఆయన ప్రతి మాట ఒక పాఠాన్ని నేర్పింది. ఆయన ప్రతి చిరునవ్వు మానవత్వానికి ముద్ర వేసింది. సినీ లోకంలో చిరస్థాయిని సాధించిన అనంతరం ఆయన దృష్టి ప్రజాసేవ వైపు మళ్లింది. జయబేరి గ్రూపు ద్వారా ఆయన నిర్మించిన ప్రతి భవనం నాణ్యతకు నిదర్శనం, నమ్మకానికి చిహ్నం. హైదరాబాద్ ఆకాశరేఖలో ప్రతి జయబేరి టవర్ మాగంటి గారి దూరదృష్టి, విలువల నిర్మాణానికి శిల్పరూపం. సమాజానికి విలువ చేర్చడమే నిజమైన విజయం. ఈ మాట ఆయన జీవితం ద్వారా సత్యమైంది. మాగంటి ఫౌండేషన్ ద్వారా విద్యా సహాయం, పేదల ఆరోగ్యం, అనాథల సేవ, వేలాది జీవితాలకు వెలుగు నింపిన కారుణ్య నది. ఆయనకు సేవ అనేది గౌరవం కాదు, బాధ్యత. అందుకే ఆయన దాతృత్వం మాటల్లో కాదు, మనసుల్లో ప్రతిధ్వనిస్తుంది. లోక్సభ సభ్యుడిగా ప్రజల కోసం నిలబడి ప్రతి అభివృద్ధి పదంలో తన ముద్ర వేసిన ప్రజా నాయకులు. పదవులు ఆయనకి లక్ష్యం కాదు, ప్రజా సేవే ఆయన ధర్మం. నటుడిగా ఆదర్శం, వ్యాపారవేత్తగా దూరదృష్టి కలవాడు, దాతగా మానవతామూర్తి, ప్రజాసేవకుడిగా అచంచల నిబద్ధత. ఆయన జీవితం ఒక పాఠం, ఆయన సేవ ఒక దారిదీపం. ఆయన పేరు మన మాగంటి మురళీమోహన్ గారు. తెలుగు తేజం, తెలుగు గర్వం. జయహో మాగంటి మురళీమోహనం. మన తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మహానుభావ. కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ నుండి మాగంటి మురళీమోహన్ గారికి మా హృదయపూర్వక నమస్సుమాంజలి. ధన్యవాదాలు.